Hi students, how are you all? మనం 6th క్లాస్ టెక్స్ట్ బుక్లోని సెకండ్ చాప్టర్ హోల్ నెంబర్స్ గురించి నేర్చుకుందామండి. ఫస్ట్ హోల్ నెంబర్స్ అంటే ఏంటి? న్యాచురల్ నెంబర్స్ అంటే తెలుసా మీకు? ఫస్ట్ మనం ఏం కౌంట్ చేయాలంటే మనం 1 నుంచి స్టార్ట్ చేస్తాం. 1 2 3 4 అని కౌంట్ చేస్తాం. ఏది కానీ కౌంట్ చేసేటప్పుడు 1 2 3 4 నుంచి స్టార్ట్ చేస్తాం. సో దట్ ఈస్ కాల్డ్ కౌంటబుల్ నెంబర్స్. కౌంట్ చేస్తున్నాం కాబట్టి, కౌంట్ చేయడానికి యూజ్ చేస్తున్నాం కాబట్టి వాటిని కౌంటబుల్ నెంబర్స్ అంటారు. సో కౌంటబుల్ నెంబర్స్ని న్యాచురల్ నెంబర్స్ అని అంటారు. న్యాచురల్ నెంబర్స్ రిప్రజెంటెడ్ బై ఎన్. న్యాచురల్ నెంబర్ని ఎన్తో సూచిస్తాం, ఎన్ అనే సింబల్తో సూచిస్తాం. సో న్యాచురల్ నెంబర్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది మనకి? ఎన్ ఈక్వల్ టు 1 2 3 4 ఇన్ఫినిట్. 1 న్యాచురల్ నెంబర్స్ ఎప్పుడు కానీ 1 నుంచి స్టార్ట్ అవుతాయి. ఎక్కడి వరకు? సాన్. ఇప్పుడు విచ్ ఇస్ ద స్మాలెస్ట్ న్యాచురల్ నెంబర్? న్యాచురల్ నెంబర్లో స్మాల్ నెంబర్ ఇది 1 కన్నా స్మాల్ నెంబర్ లేదు. స్టార్ట్ అయ్యేదే 1 నుంచి. విచ్ ఇస్ ద బిగ్గెస్ట్ న్యాచురల్ నెంబర్ అంటే మనం వి కెన్ నాట్ చెప్పలేము, ఎందుకంటే సో ఇక్కడ వరకైనా ఉండొచ్చు, ఇన్ఫినిటీ వరకు ఉంటాయి. దిస్ ఇస్ న్యాచురల్ నెంబర్. మనకి చాప్టర్ ఏంటి? హోల్ నెంబర్స్ అంటే ఏంటంటే వెన్ వీ కెన్ యాడ్ న్యాచురల్ నెంబర్స్, వీ కెన్ యాడ్ 0 నుంచి న్యాచురల్ నెంబర్స్కి 0 యాడ్ చేసామనుకోండి. 1 2 3 4 5 1 నుంచి న్యాచురల్ నెంబర్కి ఇక్కడ 0 యాడ్ చేశాను నేను. సో దిస్ ఈస్ కాల్డ్ హోల్ నెంబర్స్. న్యాచురల్ నెంబర్కి 0 యాడ్ చేశాను, దీన్ని డబ్ల్యూతో రాస్తాము. హోల్ నెంబర్స్ అంటే డబ్ల్యూ, దాని సైన్. సో 0 యాడ్ చేస్తాం. ఇప్పుడు చూడండి, విచ్ ఈస్ ద స్మాలెస్ట్ హోల్ నెంబర్ అంటే 0. న్యాచురల్ నెంబర్ విచ్ ఇస్ ద స్మాలెస్ట్ న్యాచురల్ నెంబర్ అంటే 1. న్యాచురల్ నెంబర్లో 1 కన్నా స్మాలెస్ట్ నెంబర్ లేదు. హోల్ నెంబర్స్లో 0 కన్నా స్మాలెస్ట్ లేదు. 0 ఇస్ ద స్టార్టింగ్ నెంబర్, హోల్ నెంబర్. సో ఆన్ ఇక్కడి వరకు అంటే సో ఆన్ ఇక్కడి వరకు అయినా ఉండొచ్చు. ఇప్పుడు చూడండి, న్యాచురల్ నెంబర్స్ అన్ని హోల్ నెంబర్స్ ఉంటాయి. ఓకే, కానీ హోల్ నెంబర్స్ అని న్యాచురల్ నెంబర్లో ఉండవు, బికాజ్ 0 ఎక్స్ట్రా ఉంటుంది కదా, బికాజ్ 0 ఉండదు అనమాట న్యాచురల్ నెంబర్లో. సో దిస్ ఇస్ హోల్ నెంబర్స్. ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక బాక్స్ ఇచ్చారు. నెంబర్స్, ఎనీ నెంబర్, న్యాచురల్ నెంబర్స్ అంటే 1 2 3 4 ఏ నెంబర్ అయినా న్యాచురల్ నెంబర్ది ఇక్కడ చూడండి, ప్రీడెసిసర్ నెంబర్, సక్సెసర్ నెంబర్. ప్రీడెసిసర్ నెంబర్, ప్రీ అంటే బిఫోర్, ప్రీడెసిసర్ నెంబర్ బిఫోర్ ఉండే నెంబర్కి ఇక్కడ ప్రీడెసిసర్ నెంబర్, సక్సెసర్ నెంబర్ రాయమన్నారు. సక్సెస్ అంటే ఆఫ్టర్ నెంబర్, ప్రీడెసిసర్ నెంబర్ అంటే బిఫోర్ నెంబర్. చూడండి, వాట్ ఈస్ దిస్? 13 బిఫోర్. హౌ మచ్? 13కి బిఫోర్ ఉండే నెంబర్ ప్రీడెసిసర్ నెంబర్, దట్ ఈస్ 12. ఓకేనా? 13 ఆఫ్టర్ నెంబర్ 13 14 దట్ ఈస్ సక్సెసర్ నెంబర్. సో ఇది ప్రీడెసిసర్ నెంబర్, సక్సెసర్ నెంబర్. 237 ప్రీడెసిసర్ నెంబర్, బిఫోర్ నెంబర్ 236, ఆఫ్టర్ నెంబర్ 238. 999 బిఫోర్ నెంబర్ 998, ఆఫ్టర్ నెంబర్ 999. నెక్స్ట్ 1000 సక్సెసర్ నెంబర్ అంటే +1 యాడ్ చేస్తాం. ప్రీడెసిసర్ నెంబర్ అంటే -1 చేస్తాం. 1000. 26 ప్రీడెసిసర్ నెంబర్, బిఫోర్ నెంబర్ 25, ఆఫ్టర్ నెంబర్ సక్సెసర్ నెంబర్ 27. 9కి ప్రీడెసిసర్ నెంబర్ 8, ఆఫ్టర్ నెంబర్ 10. 1కి ప్రీడెసిసర్ నెంబర్ 0, 1 బిఫోర్ నెంబర్ 0, హోల్ నెంబర్. దిస్ ఈస్ 1 ఆఫ్టర్ నెంబర్ 2. ఓకే, బట్ ఇక్కడికి న్యాచురల్ నెంబర్స్ గారు కాబట్టి ఇక్కడ న్యాచురల్ నెంబర్కి ప్రీడెసిసర్ నెంబర్ ఉండదు, హోల్ నెంబర్ అయితే ఉంటుంది. న్యాచురల్ నెంబర్ అడిగారు కాబట్టి ఇక్కడ 1కి బిఫోర్ నెంబర్ ఉండదు. న్యాచురల్ నెంబర్ 1 నుంచే స్టార్ట్ అవుతుంది కదా, సో ఇక్కడ డాష్ పెట్టేసేయండి. ఇక్కడ క్వశ్చన్స్ ఉన్నాయి చూడండి. విచ్ న్యాచురల్ నెంబర్ హ్యాస్ నో సక్సెసర్ నెంబర్? విచ్ న్యాచురల్ నెంబర్ హ్యాస్ నో ప్రీడెసిసర్ నెంబర్? ఇక్కడ చూడండి, ఫస్ట్ విచ్ న్యాచురల్ నెంబర్ హ్యాస్ నో సక్సెసర్. ఏ నెంబర్ కన్నా సక్సెసర్ నెంబర్ లేదా,
సో విచ్ న్యాచురల్ నెంబర్ హ్యాస్ నో ప్రిడెసెసర్ నెంబర్? సో this is 1 కి ప్రిడెసెసర్ నెంబర్ లేదు, 1 న్యాచురల్ నెంబర్ కి ప్రిడెసెసర్ నెంబర్ లేదు. నెక్స్ట్ ఎక్సర్సైజ్ 2.1 చూద్దామండి. ఫస్ట్ బిట్, విచ్ ఆఫ్ ద స్టేట్మెంట్ ఆర్ ట్రూ అండ్ విచ్ ఆర్ ఫాల్స్? కరెక్ట్ ద ఫాల్స్ స్టేట్మెంట్. మనకి ఇందులో ఇక్కడ ఇచ్చారు కదా, వీటిలో ఏది కరెక్ట్ ఏది రాంగ్, రాంగ్ ఉన్నదాన్ని కరెక్ట్ చేయమని ఇచ్చారు క్వశ్చన్. ఫస్ట్ వన్ అండి, న్యాచురల్ నెంబర్ దట్ హ్యాస్ నో ప్రీడెసెసర్ నెంబర్. ఒక న్యాచురల్ నెంబర్ కి ప్రీడెసెసర్ నెంబర్ ఉండదు అంటున్నారు. సో ఇస్ ఇట్ కరెక్ట్? yes, it is true, because ఇందా చెప్పాను కదా, న్యాచురల్ నెంబర్స్ 1 నుంచి స్టార్ట్ అవుతాయి, వాటికి ప్రీడెసెసర్ నెంబర్ ఉండదు, మిగతా అన్నిటికీ ఉంటుంది. ఇప్పుడు 2 కి ప్రీడెసెసర్ నెంబర్ 1, 3 కి ప్రీడెసెసర్ నెంబర్ 2, 4 కి ప్రీడెసెసర్ నెంబర్ 3, అక్కడ ప్రీడెసెసర్ నెంబర్ ఉంటుంది, బట్ 1 కి మాత్రం ప్రీడెసెసర్ నెంబర్ ఉండదు. ఇక్కడ అదే ఒక న్యాచురల్ నెంబర్ కి దేర్ ఈజ్ ఏ న్యాచురల్ నెంబర్ దట్ హ్యాస్ నో ప్రీడెసెసర్ నెంబర్, ఒక నెంబర్ కి న్యాచురల్ నెంబర్ ఉంది. సో దిస్ ఈజ్ ట్రూ, కరెక్ట్ ఇది. నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ సెకండ్ వన్ చూడండి. 0 is the smallest whole number. 0 is the smallest whole number. Is it true? Yes, this is true. Whole numbers ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి? 0 నుంచి స్టార్ట్ అవుతాయి. 0, 1, 2, 3, 4 so on. So which is the smallest whole number? 0. So this one is true. 0 is the smallest whole number. ఇది కూడా కరెక్టే. నెక్స్ట్ థర్డ్ వన్ చూద్దాం. All whole numbers and natural numbers. హోల్ నెంబర్స్ అన్ని న్యాచురల్ నెంబర్స్లో ఉంటాయా? ఉండవు. ఎందుకంటే 1 నుంచి ఉంటుంది, ఉండదు కదా న్యాచురల్ నెంబర్లో. హోల్ నెంబర్స్ అంటే 0 నుంచి స్టార్ట్ అవుతుంది. సో 0 న్యాచురల్ నెంబర్లో ఉండవు కాబట్టి ఆల్ హోల్ నెంబర్స్ నాట్ న్యాచురల్ నెంబర్ అని ఇచ్చారు కాబట్టి నాట్, ఇక్కడ న్యాచురల్ నెంబర్ కాదు, దిస్ ఈజ్ ఫాల్స్. సో మనం దీన్ని ఫాల్స్ స్టేట్మెంట్ అని అడిగారు కాబట్టి ఇక్కడ మనం ఏం రాయాలి? ఆల్ హోల్ నెంబర్స్ ఆర్ న్యాచురల్ నెంబర్స్ అని అడిగారు కదా, ఇది మనం ఎలా రాస్తే కరెక్ట్ అవుతుందంటే హోల్ నెంబర్స్ ఇట్లా రాయాలి, న్యాచురల్ నెంబర్స్ ఇట్ సైడ్ రాయాలి. ఆల్ న్యాచురల్ నెంబర్స్ ఆర్ హోల్ నెంబర్స్. న్యాచురల్ నెంబర్స్ అన్ని హోల్ నెంబర్స్ అవుతాయి, హోల్ నెంబర్స్ అన్ని న్యాచురల్ నెంబర్స్ కావు. సో కరెక్ట్ స్టేట్మెంట్ ఈస్ ఆల్ న్యాచురల్ నెంబర్స్ ఆర్ హోల్ నెంబర్స్ అని రైట్ చేయాలి మనం. ఓకే, నెక్స్ట్ ఫోర్త్ వన్. A whole number that lies on the number line lies to the right side of another number is the greater number. Yes, ఇది చూడండి, నెంబర్ లైన్లో ఇది నెంబర్ లైన్. ఫస్ట్ హోల్ నెంబర్ అంటే 0 నుంచి స్టార్ట్ అవుతుంది. 1, 2, 3, 4, 5, 6 సో ఆన్ ఇలా ఉంటుంది. ఏమని ఇచ్చారు క్వశ్చన్లో? ఏ హోల్ నెంబర్ దట్ లైస్ ఆన్ ద నెంబర్ లైన్ to the right side of another number is the greater number. సో అవును, రైట్ సైడ్ మూవ్ అయ్యే కొద్దీ ఒక్కో నెంబర్ గ్రేటర్ నెంబర్. ఇప్పుడు 0 నుంచి 0 కన్నా 1 గ్రేటెస్ట్ నెంబర్, 1 కన్నా 2 గ్రేటెస్ట్ నెంబర్, 2 కన్నా 3 గ్రేటెస్ట్ నెంబర్. సో రైట్ సైడ్ మూవ్ అయిన కొద్దీ మనకి గ్రేటర్ నెంబర్సే వస్తుంటాయి. 1 ఒక నెంబర్ అన్న నెంబర్ గ్రేటర్ నెంబర్, 4 నెంబర్ కన్నా ఆఫ్టర్ నెంబర్ గ్రేటర్ నెంబర్ అని ఇచ్చారు. సో దిస్ ఈస్ కరెక్ట్, దిస్ ఈస్ ట్రూ, కరెక్టే కదా. నెక్స్ట్ ఫిఫ్త్ వన్. హోల్ నెంబర్ ఆన్ ద లెఫ్ట్ ఆఫ్ అనదర్ నెంబర్ ఆన్ ద నెంబర్ లైన్ ఈజ్ గ్రేటర్. సేమ్ క్వశ్చన్, హోల్ నెంబర్స్ లో లెఫ్ట్ సైడ్ అనదర్ నెంబర్ ఈజ్ గ్రేటర్ అని ఇచ్చారు. ఇప్పుడు చూడండి, మేము ఇందాక రైట్ సైడ్ మూవ్ అయ్యాం, ఇప్పుడు ఇక్కడ నుంచి లెఫ్ట్ సైడ్ మూవ్ అవుదాం. ఫర్ ఎగ్జాంపుల్ 3 నుంచి లెఫ్ట్ సైడ్ మూవ్ అయ్యాం, 3 కన్నా లెఫ్ట్ 2 ఉంది. సో 3 కన్నా ఇది గ్రేటర్ నెంబరా? నో, దిస్ ఇస్ స్మాలర్ నెంబర్. లెఫ్ట్ సైడ్ మూవ్ అయితే స్మాల్ నెంబర్ వస్తుంది, రైట్ సైడ్ మూవ్ అయితే గ్రేటర్ నెంబర్ వస్తుంది. సో దిస్ స్టేట్మెంట్ ఈజ్ రాంగ్. సో మనం రైట్ కరెక్ట్ చేసి రాయాలి కాబట్టి ఇక్కడ ఏ హోల్ నెంబర్ లెఫ్ట్ ఆఫ్ ద అదర్ నెంబర్ ఆన్ ద నెంబర్ లైన్ ఈజ్ గ్రేటర్ అని ఇచ్చారు కదా, సో ఇక్కడ స్మాలర్ అని రాయాలి. సో దిస్ ఈజ్ ద ట్రూ. నెక్స్ట్ సిక్స్త్ వన్. We cannot show the smallest whole number on the number line. Smallest whole number, స్మాలెస్ట్ హోల్ నెంబర్ అంటే ఏంటి? 0. నెంబర్ లైన్ పైన రాయలేమా? రాయగలము. 0ని నెంబర్ 0, 1, 2 స్మాలెస్ట్ హోల్ నెంబర్ 0 కదా. సో
కూర్చొని నెంబర్ లైన్ పైన రాసాం. బట్ ఇక్కడ ఏమని ఇచ్చారు, వీ కెనాట్ షో ద స్మాలెస్ట్ హోల్ నెంబర్ ఆన్ ద నెంబర్ లైన్. చూపించలేమని ఇచ్చారు కాబట్టి ఫాల్స్. వీ కెన్ షో, కెనాట్ కాదు, వీ కెన్ షో. కరెక్ట్ స్టేట్మెంట్ రాయమన్నారు కాబట్టి వీ కెన్ షో అని రాయాలి మనం. కరెక్ట్ ఇచ్చింది రాంగ్, ఫాల్స్. మళ్ళీ మనం కరెక్ట్ రాసేటప్పుడు వీ కెన్ షో అని రాయాలి. నెక్స్ట్ వన్, లాస్ట్ వన్, వీ కెన్ షో ద గ్రేటెస్ట్ హోల్ నెంబర్ ఆన్ ద నెంబర్ లైన్. సేమ్ హోల్ నెంబర్స్ అంటే 0 నుంచి, ఇది స్మాలెస్ట్ నెంబర్ 1 2 3 4 5 ఇలా సో ఆన్. గ్రేటెస్ట్ నెంబర్ ఎంతో మనకు తెలుసా? రాయగలమా గ్రేటెస్ట్ నెంబర్ హోల్ నెంబర్ లైన్ పైన? నో, రాయలేము. ఎందుకంటే ఇన్ఫినిటీ, ఎన్నెన్న నెంబర్స్ ఉంటాయి, సో ఆన్ ఉంటాయి నెంబర్స్. సో రాయలేము. దిస్ ఈస్ ఆల్సో ఫాల్స్. వీ కెన్ షో ద గ్రేటెస్ట్ హోల్ నెంబర్ ఆన్ ద నెంబర్ లైన్. పెద్ద గ్రేటెస్ట్ హోల్ నెంబర్ని నెంబర్ లైన్ పైన రాయొచ్చు అని ఇచ్చారు కాబట్టి ఇది ఫాల్స్, రాంగ్. మనం కరెక్ట్ స్టేట్మెంట్ ఏం రాయాలి? వీ కెనాట్ రాయాలి. ఇక్కడ స్టేట్మెంట్ మళ్ళీ కరెక్ట్ ద ఫాల్స్ స్టేట్మెంట్, తప్పు ఉన్న స్టేట్మెంట్ కరెక్ట్ చేసి రాయమన్నారు కాబట్టి వీ కెనాట్ షో అని మళ్ళీ రిరైట్ రాయాలి. ఓకే, ఫస్ట్ బిట్ ఓవర్. నెక్స్ట్ సెకండ్ బిట్. How many whole numbers are there in between 27 and 46? 27, 46లో ఎన్ని హోల్ నెంబర్స్ ఉంటాయి అనేది క్వశ్చన్. 27 నుంచి 46 మధ్యలో ఎన్ని హోల్ నెంబర్స్ ఉంటాయి అని క్వశ్చన్ అడిగారు. సో మనం 27 నుంచి 46 నెంబర్స్ రాసుకోవాలి. అలా కాకుండా 46లో నుంచి 27 సబ్ట్రాక్షన్ చేస్తే ఇక్కడ 6లో నుంచి 7 పోదు కాబట్టి బ్యారో తెచ్చుకుంటే 16 - 7 9. ఇక్కడ 3 ఉంటుంది, 3 - 2 1 19 వచ్చింది. సో మనకి ఈ 19 అనేది బిట్వీన్ నెంబర్స్, ఇక్కడ వరకు నెంబర్స్, ఇది కూడా యాడ్ అవుతుంది మనం ఇలా సబ్ట్రాక్షన్ చేస్తే. మనకు క్వశ్చన్లో ఓన్లీ బిట్వీన్ అడిగారు కాబట్టి ఈ నెంబర్ సబ్ట్రాక్షన్ చేయాలి దాంట్లో నుంచి. మళ్ళీ 19లో నుంచి ఈ 1 నెంబర్ తీసేస్తే మనకి 18 వస్తుంది. దిస్ ఈజ్ ద ఆన్సర్, 18. హౌ మెనీ నెంబర్స్ అంటే హౌ మెనీ హోల్ నెంబర్స్ ఆర్ దేర్ ఇన్ బిట్వీన్ 27 and 46 మీన్స్ 18. దట్ ఆన్సర్ ఈజ్ 18. 18 నెంబర్స్ ఉంటాయి. ఓకే, నెక్స్ట్ థర్డ్. ఫైండ్ ద ఫాలోయింగ్ యూజింగ్ నెంబర్ లైన్. ఇక్కడ ఇచ్చిన వాటిని నెంబర్ లైన్లో ఆన్సర్ కనుక్కోమంటున్నారు. చూద్దాం. చూడండి, ఫస్ట్ క్వశ్చన్ 6 + 7 + 7. సో మనం ఇక్కడ నెంబర్ లైన్ పైన ఇవి యాడ్ చేయాలి నార్మల్గా అడిషన్. ఫస్ట్ వీ కెన్ టేక్ 6 కదా, 6 + 7. ఫస్ట్ 6 తీసుకోవాలి 0 నుంచి. 6 ఎక్కడ ఉంది? ఇక్కడ 0 to 6. ఓకే, 6 + 7 అన్నారు కదా, 6 + 7 ఇక్కడ నుంచి 7 చేయాలి. మరి 6 నుంచి 1 2 3 4 5 6 7 13 వరకు. ఇది 6 ఫస్ట్, ఇది 6, ఇది +7. ఓకే, ఇలా రాసుకోవాలి. మళ్ళీ అగైన్ +7 వచ్చారు, మళ్ళీ 7 1 2 3 4 5 6 20 వరకు. ఇది +7. సో ద ఆన్సర్ ఈస్ 6 + 7 + 7 is equal to how much? లాస్ట్ నెంబర్ ఎంత వచ్చింది? ఎక్కడి వరకు వచ్చింది? 20 వరకు వచ్చింది. సో దిస్ ఇస్ ద ఆన్సర్. ఇలా చేయాలన్నమాట. నెక్స్ట్ సెకండ్ వన్ చూద్దాం. 18 - 9. ఫస్ట్ నెంబర్ లైన్ డ్రా చేయాలి. చూడండి, 18 - 9 కదా. ఫస్ట్ మనం 0 నుంచి 18 ఎక్కడుంది? ఇక్కడ ఉంది. 18 వరకు నెంబర్ లైన్ చూపించాలి. 0 to 18. ఇది 18. -9 అన్నారు కాబట్టి మళ్ళీ మనం లెఫ్ట్ సైడ్ రావాలి. అడిషన్ ప్లస్ అంటే రైట్ సైడ్ మూవ్ అవ్వాలి. ఇలా ఇది ప్లస్ కాబట్టి మనం రైట్ సైడ్ మూవ్ అయ్యాం. ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి మళ్ళీ లెఫ్ట్ సైడ్ రావాలి. ఎంత? -9 ఉంది కదా, 18. ఇక్కడ నుంచి లెఫ్ట్ సైడ్ 9 నెంబర్స్ కౌంట్ చేయాలి. ఇక్కడ నుంచి ఇక్కడ 1 2 3 4 5 6 7 8 9. ఇక్కడ 9. సో ఇది -9 అన్నట్టు. సో ఆన్సర్ 18 - 9 ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చింది? ఇక్కడ విచ్ నెంబర్ ఈజ్ ద 9. సో దిస్ ఈజ్ ద ఆన్సర్ 9. నెక్స్ట్ థర్డ్ వన్ 5 × 3 అంటే 5 times 3ని తీసుకోవాలి మనం. 5 times 3 అంటే ఎలా అంటే 5 times 3. ఫస్ట్ 3 కదా, 3ని 5 times తీసుకోవాలి. 1 2 3 1 time 1 3 1 2 3 2 times
ఇక్కడ ఒక 3, 1 2 3 3 times 1 2 3 4 times 1 2 3 5 times. సో ఇది ఇక్కడ 3 అని రాయాలి. 3 3 3ని 5 టైమ్స్ ఎంత వచ్చింది ఆన్సర్ 15. 5 ఇంటూ 3ని రాస్తే 5 3 15. ఇక్కడ 3ని 5 టైమ్స్ తీసుకుంటే 15 వస్తుంది. దిస్ ఈజ్ ద ఆన్సర్. ఓకే, నెక్స్ట్ ఈ బిట్ కంప్లీట్ అయిపోయింది. థర్డ్ బిట్. నెక్స్ట్ ఫోర్త్ బిట్ చూడండి. ఫోర్త్ క్వశ్చన్, in each pair state which whole number line is on the right of the other number. ఇక్కడ చూడండి కొన్ని పేర్స్ ఇచ్చారు కదా, ఏ నెంబర్ రైట్ సైడ్ వస్తుంది అనేది క్వశ్చన్. ఫస్ట్ క్వశ్చన్ చూడండి, 895 235 ఈ రెండిట్లలో రైట్ సైడ్ ఏ నెంబర్ వస్తుంది, ఏ నెంబర్కి ఏ నెంబర్ రైట్ సైడ్ వస్తుంది చూద్దాం. నెంబర్ లైన్ పైన క్వశ్చన్ చూడండి, 895 239. ఇక్కడ చూడండి నెంబర్ లైన్ పైన ఫస్ట్ ఇక్కడ హోల్ నెంబర్స్ 0 నుంచి స్టార్ట్ అవుతాయి కదా. ఇప్పుడు 200 విచ్ ఇస్ ద స్మాలెస్ట్ నెంబర్, ఈ రెండిట్లలో స్మాలెస్ట్ నెంబర్ ఇది 200. ఇక్కడ 239 ఇక్కడ ఉంది అనుకుందాం. ఎగ్జాంపుల్ నెంబర్ లైన్ పైన ఇక్కడ ఉంది అనుకుందాం. సో ఇప్పుడు ఇది నెక్స్ట్ నెంబర్ 895 239 కానీ బిగ్ నెంబర్. సో బిగ్ నెంబర్ ఎప్పుడు కూడా బిగ్ నెంబర్స్ గ్రేటెస్ట్ నెంబర్స్ అన్నీ కూడా రైట్ సైడ్ వస్తుంటాయి. ఇక్కడ వస్తుంది అది బిఫోర్ లెఫ్ట్ సైడ్ రాదు కదా, రైట్ సైడే వస్తుంది. 895. సో మనకి ఏ నెంబర్ రైట్ సైడ్ ఉంటుంది, 895 ఈజ్ ఆన్ ద ఏ నెంబర్కి రైట్ సైడ్ 100 ఆన్ ద రైట్ ఆఫ్ 239. ఓకేనా, 895 అనే నెంబర్ 239కి రైట్ సైడ్ ఉంటుంది. ఓకేనా, ఇలా రైట్ చేయాలి. నెక్స్ట్ సెకండ్ వన్ రాద్దాం సేమ్ ఇలాగే. క్వశ్చన్ ఏంటి, సెకండ్ క్వశ్చన్ ఇది ఏంటి, 1000 1001. ఇది ఎంత, 1s 10s 100 1000 10,000 10,001. ఓకే, ఇది మనం నెంబర్ లైన్ పైన ఎలా రాయాలి చూడండి. ఫస్ట్ సేమ్ ఇలా ఇది రాస్తే సరిపోతుంది. ఇది మీకు అర్థం అవ్వడానికి నేను ఇది డ్రా చేశాను 0. ఇప్పుడు ఫస్ట్ స్మాల్ డిజిట్ స్మాలెస్ట్ నెంబర్ ఇది మనం గుర్తుపెట్టచ్చు 1 2 3 4 5 1 2 3 4. సో ఇది డిజిటే ఉంది కాబట్టి ఇది స్మాలెస్ట్ నెంబర్. సో ఫస్ట్ ఇది రాసుకుందాం ఇక్కడ 1001. ఇప్పుడు ఇది గ్రేటెస్ట్ నెంబర్ కాబట్టి దీనికి రైట్ సైడ్ వస్తుంది 10,001. సో ఈ నెంబర్ అనేది దీనికి రైట్ సైడ్. సో 10,001 ఈజ్ ఆన్ ద రైట్ ఆఫ్ 1001కి రైట్ సైడ్ 10,001 వస్తుంది. ఇలా రాయాలి. ఓకే, అండర్స్టూడ్. నెక్స్ట్ థర్డ్ వన్ క్వశ్చన్ చూడండి. 1s 10s 1000 10,000 lakh 10 lakh crore 1 crore 15,678. ఇది చూడండి 1s 10s 1,000 lakh 2,84,013 2,84,013. సో నెంబర్ లైన్ పైన చూద్దాం. ఫస్ట్ మనం ఇది ఇక్కడ 0 చూడండి డిజిట్స్ చూడండి, విచ్ నెంబర్ హ్యావ్ మోర్ డిజిట్స్ 1 2 3 4 5 6 7 8 డిజిట్స్ ఉంది. ఇది 1 2 3 4 5 6 ఇది 6 డిజిట్స్ ఉంది. సో దిస్ ఇస్ స్మాలెస్ట్ నెంబర్. సో ఇది ఇక్కడ రైట్ చేద్దాం 2,84,013 2,84,013 ఇది ఇక్కడ ఉంది. సో ఇది గ్రేటెస్ట్ నెంబర్ కాబట్టి ఎలాగో రైట్ సైడ్ వస్తుంది, ఇక్కడ వస్తుంది. సో మనం రాసేటప్పుడు ఎలా రాయాలి, ఈ నెంబర్ 1,15,678 ఈజ్ ఆన్ ద రైట్ ఆఫ్
రైట్ డౌన్ 2,84,013. ఓకే, దిస్ ఈజ్ ద ఆన్సర్. జస్ట్ రాయమన్నారు, ఇది నెంబర్ లైన్ పైన అవసరం లేదు, ఇది జస్ట్ మీకు అర్థం కానికి చెప్పాను. నెక్స్ట్ 5th క్వశ్చన్. మార్క్ ద స్మాలెస్ట్ హోల్ నెంబర్ ఆన్ ద నెంబర్ లైన్. స్మాలెస్ట్ హోల్ నెంబర్ని నెంబర్ లైన్ పైన మార్క్ చేయాలంట. స్మాలెస్ట్ హోల్ నెంబర్ ఏంటి? 5th వన్. ఇది స్మాలెస్ట్ హోల్ నెంబర్ ఏంటి? అసలు హోల్ నెంబర్ ఏంటి? 0. స్మాలెస్ట్ హోల్ నెంబర్ 0, అంతే. ఇది నెంబర్ లైన్ 1 2 3 4 ఉంటే స్మాలెస్ట్ హోల్ నెంబర్ మార్క్ చేయాలి, అది చూడండి. ఇదే ఆన్సర్, అంతే. 5th వన్. నెక్స్ట్ 6th వన్. చూస్ ద అప్రోప్రియేట్ సింబల్ ఫ్రమ్ లెస్ దెన్ గ్రేటర్ దెన్. దీంట్లో మనం లెస్ దెన్ గ్రేటర్ దెన్ సింబల్ పెట్టాలి. ఫస్ట్ క్వశ్చన్ చూడండి, 8 7. ఫస్ట్ నెంబర్ ఏంటి? ఇది గ్రేటెస్ట్ నెంబర్, స్మాలెస్ట్. ఈ పక్కన ఉన్న నెంబర్ కన్నా ఇది గ్రేటెస్ట్ నెంబర్, సో గ్రేటర్ దెన్ సింబల్. ఈ 2 ఉంటే 2 ఓపెన్ సైడ్ ఉన్నది గ్రేటెస్ట్ నెంబర్ రావాలి. ఈ 1 అనేది స్మాల్ నెంబర్ సైడ్ రావాలి. నెక్స్ట్ సెకండ్ వన్ 5 2. ఫస్ట్ నెంబర్ 5 2 కన్నా ఇది గ్రేటెస్ట్ నెంబర్, సో గ్రేటర్ దెన్. ఇక్కడ చూడండి 0 1. 0 కన్నా ఇది స్మాల్ నెంబర్, సో లెస్ దెన్. 10 5. 5 కన్నా ఇది గ్రేటెస్ట్ నెంబర్, సో గ్రేటర్ దెన్. ఓకే, కంప్లీట్. నెక్స్ట్ 7th వన్. ప్లేస్ ద సక్సెసర్ ఆఫ్ 11 అండ్ ప్రీడెసెసర్ ఆఫ్ 5 ఆన్ ద నెంబర్ లైన్. 5th వన్, ఇది లాస్ట్ వన్. 7th వన్, నెంబర్ లైన్ పైన ప్లేస్ ద సక్సెసర్ ఆఫ్ 11 అండ్ ప్రీడెసెసర్ ఆఫ్ 5. 11కి సక్సెసర్ నెంబర్ 11. సక్సెసర్ అంటే ఆఫ్టర్ నెంబర్ కదా. సక్సెసర్ నెంబర్ అంటే ఆఫ్టర్ నెంబర్. 11కి ఆఫ్టర్ నెంబర్ 12. దిస్ నెంబర్ 12 ఇక్కడ మార్క్ చేసుకోండి, 12. ఇంకేంటి? ప్రీడెసెసర్ నెంబర్ ఆఫ్ 5. 5కి ప్రీడెసెసర్ నెంబర్ ఏంటి? 5కి 4. బిఫోర్ నెంబర్ 4, సో దీనికి మార్క్ చేయండి, అంతే. ఇదే ఆన్సర్ 7th వన్. ఓకే అండి, కంప్లీట్ అయిపోయింది. 2.1 చాప్టర్ కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ వీడియోలో 2.3 చూద్దాం. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇంకా మీ ఫ్రెండ్స్ ఎవరికైనా కావాలంటే షేర్ చేయండి. ఇంకా నా వీడియోస్ మీకు రావాలి అనుకుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బాయ్.